హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మూవీ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం నందమూరి నరసింహ బాలకృష్ణ అఖండ 2 మూవీ గురించి అదిరిపోయే అప్డేట్స్. ఫ్రెండ్స్ అదేంటో తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీలో కనుక బాలయ్య గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్ లెక్కిద్దాం. నందమూరి నరసింహం బాలకృష్ణ గారు బోయపాటి కాంబోలో రాబోతున్న అఖండ 2 మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య 110వ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. సూపర్ డూపర్ హిట్ అయిన అఖండ మూవీకి సీక్వెల్ గా ఈ మూవీ వస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే పాన్ ఇండియన్ షేక్ చేసే రేంజ్ స్టోరీతో ఈ సినిమాను బోయపాటి గారు తీర్చిదిద్దబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. కాకపోతే రెగ్యులర్ షూట్ కి అయితే ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే బాలయ్య బాబు డాక్ మహారాజ్ సినిమా మీద బిజీగా ఉన్నారు. సో ఆ సినిమా పూర్తయిన వెంటనే అఖండ సెట్స్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి బోయపాటి గారు లొకేషన్లు సెలెక్ట్ చేయడంలో బిజీగా ఉన్నారు. అయితే ఈ కథకు తగ్గట్లుగానే చాలా మెయిన్ ప్లేస్లను లొకేషన్లుగా మార్చబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే బోయపాటి గారు ఆయా లొకేషన్లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మౌంట్ ఎవరెస్ట్ నేపథ్యంలో కొన్ని సీన్స్ ని చిత్రీకరించబోతున్నారట. స్టోరీ రాసుకునే టైంలోనే అలాంటి లొకేషన్లలో కొన్ని సీన్స్ ఉంటే బాగుంటుందని, అందుకు తగ్గట్లుగానే ఈ స్టోరీని ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ఎంట్రీ సీన్ ని మౌంట్ ఎవరెస్ట్ లోనే తీయాలని ఫిక్స్ అయ్యారట. అంటే ఎవరెస్ట్ లొకేషన్ లో బాలయ్య ఓ రేంజ్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇక అఖండ సినిమాని కనుక చూసుకుంటే చాలా వరకు గుళ్ళల్లోనూ అలాగే సెట్స్ లోనూ తీసినట్టు తెలుస్తోంది. అయితే ఈసారి ఈ సినిమాకు సంబంధించి రియల్ లొకేషన్లలో అఘోరాలు తిరిగే ప్రాంతాల్లోకి వెళ్లి షూట్ చేయాలని ప్లాన్స్ చేస్తున్నారట బోయపాటి గారు. రియల్ లొకేషన్లలో రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ కోసం బోయపాటి గారు ఇలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అఖండలో బాలయ్య గారు ఒక రోల్ లో అఘోరాగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ అఖండ 2 లో అఘోరా 2.0గా ఆ పవర్ఫుల్ పాత్రని మించి ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన డైలాగ్స్ అలాగే ఆ పాత్రకు సంబంధించి డిజైనేషన్ కూడా బోయపాటి గారు అలానే చేసినట్లున్నారు. అయితే బాలయ్య గారికి ఇలాంటి పాత్రలు ఇస్తే చెల్లరేగపోతారని బోయపాటికి కరెక్ట్ గా తెలుసు. సో దీంతో బోయపాటి గారు బాలయ్య గారిని ఎలా చూపించాలో అలా చూపించడంలో పక్కా సక్సెస్ అయ్యారని క్లియర్ గా తెలుస్తోంది. ఫ్రెండ్స్ చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.